చేసుకుంటే నాకంటే బాగా ఎవ్వరు చేసుకోలేరు అంటూ వచ్చేస్తున్నారు కిర్రాక్ ఆర్పి along with rocking Rakesh. Let's welcome them. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. ఈ రోజు నాకు నిజంగా చాలా 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 సంతోషంగా ఉందండి. అందరికి కొడుకులు ఉంటారు, నాకు మాత్రం కొడుకు లాంటి అల్లుడు దొరికారు. ఎంత అదృష్టం కదా. ఇప్పుడే నా కూతురు అల్లుడు గుడికెళ్లారు, ఇంకా సేపట్లో తిరిగి వచ్చేస్తారు. నా కూతురు మెట్టినింటికి వెళ్ళిపోతుంది. కాంతం, సూట్ కేసులో బట్టలు అన్ని సర్ది పెట్టావా? సూట్ కేసులో బట్టలనే సర్ది పెట్టానండి. ఈ రోజు అమ్మాయి అల్లుడు గారి ఇంటికి వెళ్తుంది కదండి. ఎక్కడికి వెళ్తుంది? కొడుకు లాంటి సమానమైనటువంటి అల్లుడి ఇంటికి వెళ్తుంది. భోగ భాగ్యాలతో చాలా హ్యాపీగా ఉంటుంది. దీర్ఘ స్కిట్ బావా, విజయ బావా. పలక్నామా ట్రైన్ కి టైం అవుతుంది. అసలే తండ్రున్న బిడ్డ గారాబంగా పెంచాను. ఏదన్నా ఏమన్నా ఉంటే మనసులో పెట్టుకో. 4 గోడల మధ్య ఉండాలి సంసారం అంటే. టైం అవుతుంది, బయలుదేరండి. జింకి చకా 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 జింకి చకా 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 చై. చేతులు దులుపుకున్నా. ఈ రోజు నుంచి మనకి అడ్డు ఆపు లేదు, మనకి ఫ్రీడమ్ వచ్చింది. చికెన్, మటన్, రొయ్యలు. మామయ్య అల్లెందుకు వచ్చేవాళ్ళు? పండగకు వచ్చాయినా. అయ్యో, నువ్వు పొరపడ్డట్టున్న వాళ్ళు. క్యాలెండర్ మొత్తం చూసే పండగ లేదు. ఉంది మామయ్య. ఈ రోజు ఏం పండగ? ఉపాధ్యాయులు దినోత్సవం. ఉపాధ్యాయుల దినోత్సవం పండుగ ఏంటి అల్లుడు? మామయ్య, అసలు ఉపాధ్యాయుల దినోత్సవం తెలుసు మీకు? ఏంటి ఉపాధ్యాయుల దినోత్సవం? అది ఎలా జరుపుకోవాలంటే అల్లుడు, నీ వీధిలో ఉన్న కాలేజీలో గాని స్కూల్లో గాని అక్కడ జరుపుకోవాలి. ఇక్కడికి ఎందుకు వచ్చావు? మామయ్య, నేను లైఫ్ లో ఎప్పుడు పైకి రావాలని పదే పాఠాలు చెప్పింది మీరు. కాంతం, లోపల తీసుకెళ్ళు. ఎన్ని రోజులు పెట్టావు సెలవా? 15 రోజులు ఇచ్చాను. ఉపాధ్యాయుల దినోత్సవం 15 రోజులు ఏంటల్లుడు? కూర్చో అక్కడ కూర్చో. ఏమండి అయిపోయింది, మళ్ళీ ఉపాధ్యాయ దినోత్సవం మళ్ళీ వచ్చాడు. ఏంటి పెళ్లి చేసుకున్న తర్వాత మన ఇంటి దగ్గర ఉండేది పెట్టి తన సంసారం తను చేసుకోవాలి కదా. చేసుకోవాలి. అల్లుడు ఏమీ లేదు, మేము రాజమండ్రి పుష్కరాలకి వెళ్తాం. రాజమండ్రి పుష్కరాలు అయిపోయినా అంటే ఉన్నాయో లేవో అని చూసుకోవడానికి వెళ్తాం. వెళ్ళాలి అల్లుడు, మేము కూడా వస్తాం. పెళ్ళైన వాళ్ళు వెళ్ళాలి అల్లుడు. నాకు కూడా పెళ్లి అయింది మామయ్య. అయ్యో, నీకు అర్థం కావట్లే. ఇప్పుడు పెళ్ళై 30-40 సంవత్సరాలు అయిన వాళ్ళు మాత్రం పుష్కరాలకి వెళ్ళాలంట. అవునా? మీరు సూట్ కేసు తీసుకో మీరు తీసుకో, పట్టుకో. అసలే తల్లిదండ్రులు ఉన్న పిల్ల. నువ్వు పట్టుకోరా అమ్మాయి. నేను కోపడగలడు, చిన్నగా పళ్ళన్నీ నేర్చుకుంటది. పలకనా టైం అవుతుంది, వెళ్ళిపో. మీకు వినబడుతుందో లేదో టెస్ట్ చేసి అంతే. నేను వెళ్ళిపోతున్నా మా ఇంటికి. చికెన్, మటన్, పీతలు, రైస్. మామయ్య, మళ్ళెందుకు వచ్చేవాళ్ళు? మీరు ఏమన్నారు ఇంత ముందా? నువ్వు అల్లుడు కాదు, కన్నబిడ్డతో సమానం. ఏ పండుగ జరిగినా మన ఇంట్లోనే చేసుకోవాలా, ఆ ఫీలింగ్ షేర్ చేసుకోవాలి. పండుగ అని చెప్పి వచ్చాయినా. ఈ రోజు ఏం పండుగ ఉందయ్యా? ఉంది కదా మామయ్య. ఏం పండుగ? మహిళా దినోత్సవం. అల్లుడు, అదేదో అక్కడే జరుపుకోపోయావు, ఇక్కడ ఎందుకు వచ్చావు అల్లుడు? ఏం మాట్లాడుతున్నావు నువ్వా? గొప్ప జడ్జి అయినటువంటి రోజా గారు ఒక మహిళ, అక్కడ కూర్చున్న పిచ్చి తల్లి యాంకర్ రష్మి ఒక మహిళ, ఈటీవీ చరిత్ర వెళ్తున్నటువంటిది స్టార్ మహిళ. ఇంత గొప్ప మహిళను అందించిన ఆ మహిళను చూస్తూ ఈ మహిళతో ఏడవాలని వచ్చాడు మావయ్య. పెళ్ళైన ఎన్ని సంవత్సరాలకు నన్ను మహిళగా గుర్తించావా? ఏంటి వద్దు వద్దు, ఎవరి సంసారం వాళ్ళు చేసుకోవాలి. జింగి చెక్క కావాలన్నా వద్దా? వెళ్ళు, ఇది చేస్తా. లాస్ట్ అండ్ ఫైనల్ వెళ్ళు. అల్లుడు, మా పెద్దనాన్న గారు అబ్బాయి, చిన్న అబ్బాయి ప్లగ్ లో వేరు పెట్టి సూసైడ్ చేసుకున్నాడు. మేము అర్జెంట్ గా బయలుదేరాలి. ట్రంక్ కాల్ వచ్చింది, బయలుదేరండి. మీరు రండి రండి రండి. లే వద్దు అమ్మాయి.
చెప్పు మావయ్య పోతున్నానని చెప్తాను మావయ్య. అమ్మ పుతలి నాకు ఒకసారి ఒక పని అయిపోయింది. చేతులు దులుపుకున్నా. ఈరోజు చికెన్ మటను. ఎందుకు వచ్చా? ఏంటి ఏమైనా మర్చిపోయావా? ఏమన్నారు? ఏమన్నా? నువ్వు అల్లుడు కాదు కనకూడతో సమానము. ఏ పండుగ వచ్చినా మైండ్ షేర్ చేసుకొని చెప్పినారు కదా. ఏం పండుగ ఉందిరా ఇందులో? ఏం పని చూడు ఉంది. ఏముంది ఇక్కడ? దోమల దినోత్సవం. దోమల దినోత్సవం అంటే పండుగ? అసలు దోమల దినోత్సవం అంటే ఏంటి తెలుసు నీకా? ఏంటి? దోమల దినోత్సవం. ఆల్అౌట్ చేస్తే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాయి చిన్నపిల్లలు. పాపం వాటికి అని తెలుసా? ఇట్టబడి మురుగు కాలంలో పడిపోతాయి. అర్జునికి వచ్చి పైన వాళ్తాయి, కుట్టేస్తాయి, ఉదయాన్నే 6 గంటలకు లేపేస్తాయి. అదే దోమల దినోత్సవం అంటే. మామయ్య వెళ్ళిపో. వెళ్ళొద్దు చెప్తా. లేదు పండుగలన్నీ అయిపోయినాయి. నెల దాకా మనకు మటన్ లేదు, చికెన్ లేదు, ఏం లేదు. ఇలా ఉండడమే. ఏముంది వాడు వెళ్ళిపోయి హ్యాపీగా ఉండొచ్చు. మామయ్య సంక్రాంతికి వచ్చావు అల్లుడు కాబట్టి ఓకే అల్లుడు. ఓకే. పోనీ పోనీ. దాని తర్వాత ఉపాధ్యాయుల దినోత్సవం అని వచ్చావు ఓకే. దాని తర్వాత మహిళల దినోత్సవం అని వచ్చావు ఓకే. దాని తర్వాత వాళ్ళు మస్కిటో డే అని వచ్చావు. ఇంకా ఈ క్యాలెండర్ లో ఏ పండుగలు మిగిలిన వచ్చావురా? ఈ క్యాలెండర్ ఏమి లేవు మామయ్య. క్యాలెండర్ మారింది. ఈరోజు సంక్రాంతి. పోయిన సంక్రాంతికి వచ్చి ఈ సంక్రాంతి వరకు బయటికి వెళ్ళకుండా నా ఇంట్లోనే పడి తిన్నారా అల్లుడు? రే నన్ను చంపేరా, నన్ను చంపేయండి. నేను చచ్చిపోయా, నేను చచ్చిపోతాను. రేపు చచ్చిపో. ఎందుకురా? రేపు కూడా నేను ఇక్కడ ఉంటా మీ తద్దినం. అది కూడా ఒక దే చేస్తావా అల్లుడు? నేను బతకను అల్లుడు, నేను చచ్చిపోతా అల్లుడు. వెళ్ళిపోండిరా. రోజా గారు, ఏంటి రాకేష్, చింత చచ్చినా పులుపు చావలేదని ఈ వయసులో కూడా మీ ఇద్దరే ఏంటి తగరచ్చిపోతున్నారు? జింకి చకా 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 జింకి చకా చకా చకా. దానికోసం మరీ నా కూతుర్ని అల్లుడిని అలా మెడబట్టి కట్టేస్తున్నారు. పండగ అంటే ఏం పండగ అంటే ఉపాధ్యాయుల దినోత్సవం అన్నాడు కదా, అక్కడ వెళ్ళింది. అక్కడి నుంచి ఇంకా కంటిన్యూస్ హిలేరియస్ గా ఉంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, నాగబాబు సార్. చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇంకా చాలా పండుగలు ఉన్నాయి. భీష్మ ఏకాదశి, ముక్కోడి ఏకాదశి. సో నువ్వు చెప్పిన కారణాలు చూస్తే అసలు అత్తగారులు కదలక్కర్లా. చాలా ఎంటైన్ చేసావు. బాగుంది.